గణపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మద్యం షాపును గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానం సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని ఆయన స్వయంగా పరీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కల్తీ మద్యం నివారించేందుకు తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానం వలన మద్యం ఎక్కడ తయారైంది, ఏ షాపు ద్వారా అమ్మకాలు జరిపారన్న సంగతి తెలుస్తుంది అని అన్నారు. వైన్ షాపుల్లో ఏం జరిగింది? వైన్ షాపుల్లో నాసిరకమైనటువంటి మందుని డిపోలకు వెళ్లకుండా ఇలా డైరెక్ట్గా షాపుల ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చాలా విషయాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఇష్యూస్ అన్నీ కూడా బయటికి తీసి నిందితులైన వాటి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని ఈరోజు రీసెంట్గా 10 రోజులుగా ఒక అపోహ ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అవి కూడా తొలగించాలని ఈరోజు ప్రతి బాటిల్ మీద కూడా హాలోగ్రామ్ పెట్టి ఆ హాలోగ్రామ్లో స్కాన్ చేసిన తర్వాత ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ, ఏ డిపోలోకి, ఏ గవర్నమెంట్ డిపోలోకి అది రావడం జరిగింది, ఆ డిపో నుంచి ఏ షాపులో అది అమ్మబడుతుందన్న విషయాన్ని పూర్తిగా హాలోగ్రామ్లో మనకి వస్తున్నటువంటి విషయం. ఎలాగండి ప్రాసెస్ ఇది? ఒక బాటిల్ స్వామి కొంచెం డిపోలకు వెళ్లకుండా ఇలా డైరెక్ట్గా షాపుల ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చాలా విషయాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఇష్యూస్ అన్నీ కూడా బయటికి తీసి నిందితులైన వాటి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని ఈరోజు రీసెంట్గా 10 రోజులుగా ఒక అపోహ ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అవి కూడా తొలగించాలని ఈరోజు ప్రతి బాటిల్ మీద కూడా హాలోగ్రామ్ పెట్టి ఆ హాలోగ్రామ్లో స్కాన్ చేసిన తర్వాత ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ, ఏ డిపోలోకి, ఏ గవర్నమెంట్ డిపోలోకి అది రావడం జరిగింది, ఆ డిపో నుంచి ఏ షాపులో అది అమ్మబడుతుందన్న విషయాన్ని పూర్తిగా హాలోగ్రామ్లో మనకి వస్తున్నటువంటి విషయం. ఎలాగండి ప్రాసెస్ ఇది? ఒక బాటిల్ స్వామి కొంచెం